ఓం నమో వెంకటేశాయ. సమదర్శన సుప్రీత మమ హీన జనైర్గీత గోవింద గోవింద. దేహాదియోగో నచతేస్తి దేవ గేహాదిబంధో నతరాంతథైవ ఈహాదిదోషోపి వృథా మృషైవ ఏహాస్తి మాయా నతవాస్తి భావా అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్మరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మోద్భవాదివంద్యాయ పద్మజన్యా ప్రియాయ చ పద్మనాభాయ దేవాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణస్య గుణగానవిధోపయుక్తం వ్యాసప్రసూతశుకగుంఫితవర్ణయుక్తం రాగాపహానమపి భావరసేన సిక్తం గీతం సమాలపత భాగవతం ప్రయుక్తం. శ్రీ గురుభ్యో నమః. ధర్మరాజు గారు నారద మహర్షి గారిని ప్రశ్న వేశారు. శిశుపాలుడిని శ్రీహరి సంహరించిన తర్వాత అతని యొక్క ఆత్మస్వరూపం పరమాత్మలో ఎలా కలిసిపోయింది అని ప్రశ్నించాడు. దానికి నారద మహర్షి గారు సమాధానాలు చక్కగానే చెప్పారు. అయితే శిశుపాలుడు చిన్నప్పటి నుంచి తిడుతూనే ఉన్నాడు కదా, అలా తిట్టడం అనేది భగవంతుడి నింద కదా, ఆ నింద మహా తప్పు కదా, ఆ తప్పుకి ఫలితం ఎలా అనుభవించకుండా ఉన్నాడు, పైపెచ్చు పరమాత్మలో ఎందుకు కలిసిపోయాడు అని కూడా అడిగాడు. అడిగితే దానికి సమాధానంగా అది తప్పే, మిగతా వాళ్ళు చేస్తే తప్పే, కానీ ఇతని విషయంలో ఇతనికి ఒక శాపం అది. ఇతను వాస్తవానికి ఆ శ్రీహరి యొక్క ద్వారపాలకుల్లో ఒకడు, ఆ ద్వారపాలకుల్లో ఒకడే కానీ శాపం ప్రకారం ఇలా చేశాడు అని నారద మహర్షి గారు టూకీగా సమాధానం చెప్పారు. దాని మీద యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు గారు అడుగుతున్నారు, కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః అశ్రద్ధేయ ఇవాభాతి హరేరేకాంతినాం భవః అనేటువంటి శ్లోకంలోను పై శ్లోకంలోను. అదేంటి కీదృశ, ఎలాంటి శాపం, కస్యవా శాప, ఎవరు శాపం పెట్టగలిగారు, హరిదాసాభిమర్శన శాప, నువ్వు శాపం అంటున్నావు, అందులోనూ శ్రీహరి యొక్క పార్షదులు వాళ్ళిద్దరూ జయ విజయులు, వాళ్ళిద్దరికీ పెట్టినటువంటి శాపం అంటున్నావు. హరిదాసులని, హరికి సేవ చేసుకునేటువంటి వాళ్ళని ఏ శాపం ముట్టుకోగలిగింది, ఏ శాపం వారిని అంటింది. కీదృశ కస్యవా శాప హరిదాసాభిమర్శన అశ్రద్ధేయ ఇవా భాతి, నమ్మేట్టుగా లేదు. అశ్రద్ధేయ ఎవరైనా చెప్తే చిచి ఏదో చెప్తూ ఉంటారు అన్నట్లు ఉంది.
ఏదో చెప్తుంటారు, మనం దాన్ని నమ్మక్కర్లేదు అనాలని అనిపించేటట్లుగా ఉంది. అశ్రద్ధేయ ఇవ ఆభాతి హరే రేకాంతినాం. ఈ శాపం హరిభక్తులకి ఇచ్చినటువంటి శాపం. హరిభక్తులంటే సామాన్య భక్తులు కాదు, ఆయనకి చాలా దగ్గరైనటువంటి భక్తులు, నిరంతరం సేవ చేసుకునేటువంటి జయ విజయులు, వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం. ఈ శాపం నమ్మేట్టుగా లేదు. ఆ శాపంతో వాళ్ళు మళ్ళీ భవ పుట్టారు అన్నా కూడా నమ్మేట్లుగా లేదు. ఆ శాపంతో వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు శ్రీహరినే దూషించుకుంటూ ఉన్నారు, అందువల్ల శ్రీహరి వాళ్ళని దండించేటప్పుడు మళ్ళీ కలిసిపోయారు అని చెప్తే నమ్మేట్లుగా లేదు అని ధర్మరాజు గారు ఈ 33వ శ్లోకంలో అన్నారు. కీదృశ కస్యవా శాపో హరిదాసాభిమర్శన అశ్రద్ధేయ ఇవాభాతి హరే రేకాంతినాం భవ అని. ఇది కుదరదండి. ఎందుకంటే దేహేంద్రియాసుహీనానాం వైకుంఠపురవాసినాం దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతుమర్హసి. వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు, వైకుంఠపురవాసినాం, వైకుంఠ నగరంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు, నిత్య నివాసాన్ని పొందినటువంటి వాళ్ళిద్దరే కాదు, అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాళ్ళే. వాళ్ళకి దేహ ఇంద్రియ అసుహీనానాం, మనలాంటి శరీరం కానీ దేహం కానీ, ఆ దేహంలో ఇంద్రియాలు కానీ, ఆ ఇంద్రియాలని దేహాన్ని కలిపి కుట్టి ఉంచేటువంటి ప్రాణాలు కానీ ఉండవు. మనలాంటి దేహాలు అక్కడ ఉండవు. మనలాంటి దేహాలు లేవు కాబట్టి మనలాంటి ఇంద్రియాలు వాళ్లకు లేవు, ప్రాణాలు లేవు. అంటే మనకు కనిపించేటువంటి ఈ ప్రకృతి వల్ల పుట్టినటువంటి దేహ ఇంద్రియ ప్రాణాలేవి వాళ్లకు లేవు. వైకుంఠపురవాసినాం. కానీ నువ్వు ఏం చెప్తున్నావు? వాళ్ళకి శాపం పెట్టారు సనకాదులు, శాపం పెడితే వాళ్ళు కూడా పుట్టవలసి వచ్చింది, వాళ్ళు కూడా కొత్త దేహాన్ని భరించవలసి వచ్చింది అని చెప్తున్నావు. దేహ సంబంధ సంబద్ధం, దేహ సంబంధాన్ని తెచ్చిపెట్టినటువంటి ఒక మాట నువ్వు చెప్తున్నావు, దానికి సంబంధించిన మాటలు చెప్తున్నావు. ఏతదాఖ్యాతం అర్హసి, ఇది నాకు మొత్తం చెప్పు, మొత్తం చెప్పకపోతే నాకు అర్థం కాదు. వైకుంఠపురంలో నివాసం ఉండేటువంటి వాళ్ళకి శుద్ధ సత్వమయమైనటువంటి దేహమే ఉంటుంది. పరమాత్మకు సేవ చేసుకోగలిగిన, పరమాత్మకు సేవకు యోగ్యంగా ఉండేటువంటి శుద్ధ సత్వప్రధానమైనటువంటి శరీరమే ఉంటుంది. కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ వాళ్ళ దేహాల్లో ఏమాత్రం ఉండదు. వాళ్ళ దేహాలు మనకి కనిపించేటువంటి కాళ్ళు చేతులతో ఉండేటువంటి దేహాలు కావు, అవి వేరే రకమైనటువంటి దేహాలు, కేవలం పరమాత్మ సేవకు పనికొచ్చేటువంటి దేహాలు. అటువంటి దేహాలు ఉన్నవాళ్ళు ఇలా తప్పులు చేస్తారని కానీ, ఆ తప్పులకు శాపాలను అనుభవిస్తారని కానీ, ఆ శాపం ప్రకారం కిందకు వస్తారని కానీ ఎవరైనా అంటే వినబుద్ధి కూడా వేయదు నాలాంటి వాడికి. కాబట్టి ఏం జరిగింది అని మొత్తం నాకు చెప్పు అని ధర్మరాజు గారు అడిగారు. దేహేంద్రియాసుహీనానాం వైకుంఠపురవాసినాం దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతుమర్హసి అనే ఈ 34వ శ్లోకంలో. దానికి నారద ఉవాచ, నారద మహర్షి గారు సమాధానం చెప్తున్నారు 35వ శ్లోకంలో. ఏకదా బ్రహ్మణః పుత్రాః విష్ణోర్లోకం యదృచ్ఛయా సనందనాదయో జగ్ముః చరంతో భువనత్రయం అని ప్రారంభించు. ఏకదా ఒకప్పుడు బ్రహ్మణః పుత్రాః బ్రహ్మ మానస పుత్రులైనటువంటి వాళ్ళు, సనందనాదయ సనందనుడు మొదలైనటువంటి నలుగురు, విష్ణోర్లోకం విష్ణువు నివాసం ఉంటాడు అని చెప్పుకునేటువంటి వైకుంఠానికి యదృచ్ఛయ ఏదో తిరుగుతూ వెళ్ళారు. చరంతో భువనత్రయం, వాళ్ళు ముల్లోకాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, నీడ ఉన్నటువంటి వాళ్ళు కారు. ఏదో ఒక ఇల్లు లేదా ఒక చోట ఉంచుకుని అక్కడే స్థిరంగా నివాసం ఉండాలని అనుకునేటువంటి వాళ్ళు కూడా కారు. అందుకని తిరుగుతూ ఉన్నవాళ్ళు కాస్త ఎప్పుడో వైకుంఠానికి యదృచ్ఛయ వచ్చారు. జగ్ముహు ఏకదా బ్రహ్మణః పుత్రాః విష్ణోర్లోకం యదృచ్ఛయా సనందనాదయో జగ్ముః చరంతో భువనత్రయం. అయితే వీళ్ళు చూడ్డానికి పంచషడ్హాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః దిగ్వాసస శిశూన్మత్వా ద్వాస్థౌ తాన్ ప్రత్యషేధతాం. చూడ్డానికి 5-6 ఏళ్ల వయసున్నటువంటి చిన్నపిల్లల్లా కనిపిస్తారు వీళ్ళు. పంచవా షడ్వా
5 6 స్థిరంగా ఇదమిత్తంగా చెప్పలేము. అలాంటి ఆయన సంవత్సరాలున్నటువంటి అర్భాభాహ చిన్నపిల్లల్లాగా కనిపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కారు. ఎందుకు? పూర్వేషామపి పూర్వజాహ, చాలా పెద్ద పెద్దవాళ్ళు అనుకునేటువంటి ప్రజాపతుల కంటే కూడా ముందు పుట్టినటువంటి వాళ్ళు. నారద మహర్షినే తీసుకుంటే నారద మహర్షి కంటే కూడా ముందు పుట్టినటువంటి వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు. పూర్వేషామపి పూర్వజాహ. కానీ వాళ్ళు చూడటానికి చిన్నపిల్లల్లా కనిపిస్తారు. బ్రహ్మ మానసపుత్రులలో చాలా పెద్దవాళ్లే అయినప్పటికీ ఆయన సంకల్పానికి తగ్గట్లుగా చిన్నపిల్లల్లాగా వ్యవహరించి చిన్నపిల్లల్లాంటి స్వభావంతో ఏమాత్రం ద్వేషాలు, కుట్రలు, కార్పణ్యాలు ఏమీ లేకుండా కేవలం పరమాత్మకే మనస్సును అంకితం చేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ క్రమంలో భాగంగా వాళ్ళు కనీసం బట్టలు కూడా కట్టుకోరు. దిగ్వాస సహా దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. చిన్నపిల్లలు దిగంబరంగా తిరగటం తప్పు కాదు కదా, అలాగే వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దాంతో శిశూన్మత్వ, ఎవరో చిన్నపిల్లలు దారి తప్పిటి వచ్చారని అనుకున్నారు పాపం వైకుంఠంలోని లోకపాలకులు, దిక్పాలకులు. దాంతో ద్వాస్థౌ, అక్కడ ఉండేటువంటి జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు తాన్ ప్రత్యషేధతాం, మీరు ఇంకా లోపలికి రాకూడదు, అసలు ఇక్కడ ఇంత దాకా రావటమే తప్పు అని నిషేధించారు. పంచషడ్ఢాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః దిగ్వాసస శిశూన్మత్వ ద్వాస్థౌ తాన్ ప్రత్యషేధతాం. ఇది జరిగేసరికి ఈ చిన్నపిల్లలకి ఎప్పుడూ రాని కోపం వచ్చింది. దాంతో అశపన్ కుపితా ఏవం యువాం వాసం న చార్హతః రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః పాపిష్ఠాం ఆసురీం యోనిం బాలిశౌ యాతం ఆశు అతః అని శపించేశారు. అశపన్ శపించేశారు. కుపిత, వాళ్ళకి ఎప్పుడు కోపం అనేది తెలియదు. అసలు వాళ్ళ హిస్టరీలో కోపం రావటం అనేది ఎవరూ ఎరుగరు. అలాంటి వాళ్ళు కోపగించుకున్నారు. ఏవం, ఈ రకంగా శపించారు. ఏమని శపించారు? ముందు కారణం చెప్పి శపించారు. యువాం, జయ విజయులారా మీరిద్దరూ కూడా వాసం నచార్హతః, ఈ వైకుంఠపురంలో వాసానికి కూడా అర్హులు కారు. వైకుంఠ నగరంలో శ్రీమన్మహావిష్ణువు దగ్గర నివాసానికి కూడా మీకు అర్హత లేదు. ఆయనకు సేవ చేసేందుకు మీకు ఏ కోశాన అర్హత లేదు. కనీసం నివాసం ఉండటానికి కూడా మీకు అర్హత లేదు. వాసమేవ నచార్హతః. ఎందుకు? రజస్తమోభ్యాం రహితే పాదమూలే, ఆయన యొక్క పాదమూలం, ఆయన యొక్క పాదపీఠం ఎలాంటిది? రజస్సుకి తమస్సుకి అవకాశమే ఇవ్వదు. రజస్తమోభ్యాం రహితే, రజోగుణం ప్రధానంగా ఉండేటువంటి అహంకారం మొదలైన వాటికి అక్కడ ప్రవేశం లేదు. తమోగుణానికి ముఖ్యమైనటువంటి వ్యామోహం కానీ, ఇతరులను తిరస్కరించటం కానీ, ఇలాంటి వాటికి అస్సలే ప్రవేశం లేదు. అలాంటి పాదపీఠం దగ్గర రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విష, మధువనే రాక్షసుని సంహరించినటువంటి ఆ స్వామి యొక్క పాదమూలంలో మీకు చోటు లేదు. మధువుగా తీయగా ఉండేటువంటి అహంకారాన్ని ద్వేషించే, ఆ అహంకారాన్ని వదిలిపెడితేనే అవకాశం ఇచ్చేటువంటి ఆ స్వామి పాదమూలం దగ్గర మీకు అవకాశం లేదు. రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విష. అందువల్ల మీరు ఆయన పాదమూలంలో ఉండటానికి యోగ్యతను సంపాదించామని అనుకుని అహంకరించి మాలాంటి వాళ్ళని అడ్డగిస్తున్నారు కదా. అందువల్ల పాపిష్ఠాం ఆసురీం యోనిం బాలిశౌ యాతం, మీరు మూర్ఖులు, బాలిశౌ. అందువల్ల పాపిష్ఠాం, పాపప్రధానంగా ఉండేటువంటి ఆసురీం యోనిం, రాక్షస జన్మను పొందుదురుగాక. యాతం, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఆశు అతః, ఇక్కడి నుంచి వెంటనే ఈ క్షణమే మీకు ఈ శాపం వర్తిస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత అనే మాట ఏం లేదు, వెంటనే మీకు ఈ శాపం అమల్లోకి వచ్చేస్తుంది, పోండి ఇక్కడి నుంచి అని కోపగించుకుని శపించారు. అశపన్ కుపితా ఏవం యువాం వాసం నచార్హతః రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విష పాపిష్ఠామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః. ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ తైః కృపాలుభిః ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతాం. ఏవం శప్తౌ, వాళ్ళు ఇలా శాపం ఇచ్చేశారు. శాపం ఇచ్చేసరికి వీళ్ళిద్దరూ, జయ విజయులిద్దరూ స్వభవనాత్ పతంతౌ, వాళ్ళు ఉన్నటువంటి ఆ వైకుంఠ నగరంలో ఆ మూల భవనం నుంచి కిందకి పడిపోసాగారు. పతంతౌ, వాళ్ళు పడిపోతుంటే
వీళ్ళకి వాళ్ళ మీద దయ కలిగింది, సనందనాథులకి కలిగి తైహి కృపాలుభి దయతో వాళ్ళు ఏమన్నారు, ప్రోక్తవు పోన్లేండి చేసిన తప్పుకి శిక్షను అనుభవించబోతున్నారు, కానీ దీనికి ఎక్కడో ఒక చోట నిష్కృతి కూడా ఉండాలి కదా, అందుకని పునర్జన్మభి వాం త్రిభి ఇలా ఆసుర యోనులలో అంటే రాక్షస జన్మలలో 3 జన్మలను మీరు అనుభవించండి. 3 జన్మల తరువాత త్రిభి లోకాయ కల్పతాం మళ్ళీ మీరు ఈ లోకానికి వైకుంఠ లోకానికి తిరిగి వచ్చేసేయండి. మీకు 3 జన్మలు రావాలి, ఆ 3 జన్మల్లో మీరు రాక్షస జన్మలను అనుభవించండి, అనుభవించి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేసేయండి అని దయతో అన్నారు. వాళ్ళు అన్నారు కాబట్టే మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళేందుకు ఆస్కారం ఏర్పడింది. ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ తైః కృపాలుభి ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతాం. అయితే వాళ్ళు శాపం పెట్టారు సనకాదులు, అలాగే వీళ్ళు కూడా కింద పడిపోతున్నారు, జయ విజయులు. కానీ వీళ్ళని 3 జన్మలలో మళ్ళీ తెచ్చేటువంటి బాధ్యతను శ్రీహరే నెత్తినేసుకున్నాడు. వేసుకుని జజ్ఞాతే తే దితే పుత్రౌ దైత్య దానవవందితౌ హిరణ్యకశిపుర్జ్యేష్ఠ హిరణ్యాక్షోనుజస్తతః అనే తీరులో వాళ్ళు పుడితే వాళ్ళని మళ్ళీ తిరిగి వచ్చేటువంటి బాధ్యతను ఈయనే అవతారాలు తీసుకుని పూర్తి చేశాడు. జజ్ఞాతే వాళ్ళు శాపం ప్రకారం జయ విజయులిద్దరూ పుట్టారు. ఎక్కడ పుట్టారు? దితేః పుత్రౌ మొదటి జన్మలో దితికి పుత్రులుగా పుట్టారు. పుట్టిన వాళ్ళు దైత్య దానవ వందితౌ తర్వాత దితికి పుట్టినటువంటి సంతానము లేదా దైత్య వంశంలో ఉండేటువంటి వాళ్ళు ధనువు గారి పిల్లలు వీళ్ళందరూ నమస్కరించేటువంటి స్థాయిలో చాలా గొప్ప స్థాయిలో అంటే వాళ్ళ దృష్టిలో గొప్ప స్థాయిలో చక్కగా పుట్టారు. దైత్య దానవ వందితౌ వాళ్ళిద్దరూ హిరణ్యకశిపుర్జ్యేష్ఠ హిరణ్యకశిపు అనేవాడు పెద్దవాడు, హిరణ్యాక్ష అనుజః తతః అతని తర్వాత హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు. నిజానికి వీళ్ళిద్దరూ కవల పిల్లలు. కవల పిల్లల్లో ఉండేటువంటి నియమాల ప్రకారం హిరణ్యకశిపువు జ్యేష్ఠుడయ్యాడు, హిరణ్యాక్షుడేమో తమ్ముడయ్యాడు. మొత్తం మీద వీళ్ళిద్దరుగా పుట్టారు. కవల పిల్లలుగా దితికి కశ్యప ప్రజాపతి గారికి పిల్లలుగా పుట్టారు. జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్య దానవవందితౌ హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షోనుజస్తతః. ఇది శ్రీహరే నెత్తినేసుకున్నాడు కదా, దాంతో హతో హిరణ్యకశిపు హరిణా సింహరూపిణ హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రత సౌకరం వపు. వీళ్ళిద్దరినీ విడివిడిగా సంహరించడానికి 2 అవతారాలను స్వీకరించవలసి వచ్చింది శ్రీహరి. అందులో హిరణ్యకశిపు అనేటువంటి పెద్దవాడిని సంహరించడానికి హరిణా సింహరూపిణ శ్రీహరి నరసింహరూపాన్ని ధరించి హతః శ్రీహరి సంహరించాడు. శ్రీహరి చేతిలో ఇతను మరణించాడు. హిరణ్యకశిపువు పెద్దవాడు. హిరణ్యాక్ష ఇతన్ని సంహరించడానికి వేరే అవతారం ఎత్తవలసి వచ్చింది. హిరణ్యాక్ష ఏ అవతారం? బిభ్రతా సౌకరం వపు. వరాహ అవతారాన్ని ఎత్తి ఒక వరాహ శరీరాన్ని ధరించి ఆ వరాహ శరీరంతో హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి సంహరించాడు. వరాహ శరీరధారి అయినటువంటి శ్రీహరి చేతిలో ఇతను మరణించాడు. ఇప్పుడు ధరోద్ధారే ఈ హిరణ్యాక్షుడు ఈ భూమిని తీసుకెళ్ళి ఎక్కడో తొక్కేసి పెట్టి ఉంటే దాన్ని భూమిని మళ్ళీ పైకెత్తటానికి ఈయన వెళ్ళగా వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సంహరించాడు. హతో హిరణ్యకశిపు హరిణా సింహరూపిణ హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా సౌకరం వపు అని నారద మహర్షి గారు ఈ 40వ శ్లోకంలో చెప్పారు. అయితే హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికి ఒక కారణం ఉంది. వాడు భూమిని కిందకి తొక్కేశాడు, ఆ భూమిని పైకి తీసుకొస్తుంటే ఇద్దరికీ లడాయి జరిగింది అని చెప్పుకోవడానికి ఇందులోనే శ్లోకంలోనే ఆస్కారం దొరికింది. మరి హిరణ్యకశిపువుని ఎందుకు సంహరించాడు శ్రీహరి? కారణం ఏంటి అని ధర్మరాజు గారి మనసుల్లో సందేహం వస్తుంది అని హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవప్రియం జిఘాంసు రకరోన్నానా యాతనా మృత్యుహేతవే అని నారద మహర్షి గారు చెప్తున్నారు. ఆ హిరణ్యకశిపువు వేరే పెద్ద తప్పు చేశాడు.
ఈ భూమిని ముంచిన హిరణ్యాక్షుడు చేసిన తప్పు కంటే కూడా హిరణ్యకశిపు చేసినటువంటి తప్పు పెద్ద తప్పు. హిరణ్యకశిపు వాడేం చేశాడు, పుత్రం తన పిల్లవాడు ప్రహ్లాదం అనే పేరు కలిగినవాడు, అందరికీ ఆహ్లాదాన్ని పంచేటువంటి వాడు, అలాంటి వాడిని కేశవప్రియం, కేశవుణ్ణే ప్రియుడిగా ఉంచుకున్నవాడిని, కేశవుడికి ప్రియుడైనటువంటి వాడిని అంటే శ్రీహరి భక్తుడిని జిఘాంసు చంపాలనుకుని అకరోత్ నానాయాతనా, అతన్ని రకరకాల బాధలు పెట్టాడు. అందులోనూ ఏ బాధ చిన్నా చితకా బాధ కాదు, మృత్యుహేతవే, మరణానికే దగ్గరికి తీసుకెళ్లేటువంటి యాతన, అలాంటి యాతనలు పెట్టాడు. శ్రీహరి భక్తుణ్ణి, శ్రీహరికి ప్రియమైన వాడిని, శ్రీహరినే ప్రియుడిగా ఎంచుకున్నటువంటి వాడిని, తన పిల్లవాడిని చాలా రకాల ఇబ్బందులకు గురి చేశాడు. హిరణ్యకశిపు పుత్రం ప్రహ్లాదం కేశవప్రియం జిఘాంసు రకరోన్నానా యాతనా మృత్యుహేతవే. వాళ్ళబ్బాయిని ఆయన ఏదో చేసుకుంటే మీకెందుకు అని ఏమైనా ఎవరైనా పొరపాటును అడుగుతారు. అలా అడగటానికి కూడా ఇక్కడ వీల్లేదు. ఎందుకంటే సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనం భగవత్ తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతు ముద్యమై. ఆ ప్రహ్లాదుడిని ముట్టుకోవడం తప్పు. ఎందుకంటే సర్వభూతాత్మభూతం, సర్వభూతాలకు ఈయన సమదృష్టితో ఆత్మగా మారిపోయాడు. సర్వభూతాలను ఆత్మభావనతో తనలో కలిపేసుకున్నాడు. సర్వభూతాలకు ఆత్మగా మారిపోయినటువంటి సర్వభూతాత్మభూతం తం, అలాంటి ప్రశాంతం, ఎవరి మీద ఏ ద్వేషము లేనటువంటిగా తయారైనటువంటి ఆ ప్రహ్లాదుడికి ఎవరి మీద ద్వేషం లేదు. ఎందుకంటే అన్నిటికీ తానే ఆత్మగా ఉన్నాను అనేటువంటి అహంగ్రహోపాసనలో ఉన్నాడు. సమదర్శనం, అన్నిట్లోనూ సమమైనటువంటి పరమాత్మనే చూస్తున్నాడు, బ్రహ్మనే చూస్తున్నాడు. అలాంటి ప్రహ్లాదుడు భగవత్ తేజసా స్పృష్టం, అతనిలో మొత్తం భగవంతుడి యొక్క తేజస్సే వ్యాపించి ఉంది. ఇట్లాంటి ప్రహ్లాదుణ్ణి సంహరించాలనుకోవటం తప్పు కాబట్టి ఆ తప్పును శిక్షించడానికి వెంటనే ఆయన నరసింహ రూపంలో వచ్చాడు. అయితే నాశక్నోత్ హంతుముద్యమై, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదుడిని సంహరించటం అనేది మాత్రం హిరణ్యకశిపు వల్ల కాలేదు. నాశక్నోత్, అతని శక్తి చాలలేదు. హంతుం, అందులోనూ ఈ రకమైనటువంటి సంహరించేందుకు ప్రారంభాలు మొదలుపెట్టాడు కదా, అలా సంహరించడానికి అతనికి శక్తి చాలలేదు. ఉద్యమై, ఎన్నో రకాల శస్త్రాలు వేయించాడు, ఎన్నో రకాల ఉపాయాలు చూశాడు. ఎన్ని చేసినా సరే ప్రహ్లాదుడి మీద గీత మాత్రం పడలేదు. కానీ చేసిన తప్పుకు మాత్రం దండనను అనుభవించాడు. సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనం భగవత్ తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతుముద్యమై. ఇది ఈ జయ విజయుల తాలూకు మొదటి జన్మ. అయితే తతస్థౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవస్సుతౌ రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ. ఈ జయ విజయులు తర్వాతి జన్మలో కేశిని అనే ఆవిడికి విశ్రవాహ అనేటువంటి మహర్షి గారికి పిల్లలుగా పుట్టారు. తతః మొదటి జన్మ పూర్తయిన తర్వాత తౌ, ఆ జయ విజయులు రాక్షసౌ జాతౌ, రాక్షసులుగా పుట్టారు. ఇంతకుముందు దితిపుత్రులు కాబట్టి దైత్యౌ అని వాళ్లకు సంజ్ఞ, ఇప్పుడు రాక్షసులు అని పేరు. కేశిన్యాం, కేశిని అనే ఆవిడికి విశ్రవస్సుతౌ, విశ్రవాహ అనేటువంటి పెద్ద మహర్షి గారికి పిల్లలుగా పుట్టారు. వాళ్ళిద్దరి పేర్లు రావణ కుంభకర్ణశ్చ. సర్వలోకోపతాపనౌ, వీళ్ళు లోకాలన్నిటినీ మార్చేశారు, లోకాలన్నిటినీ కూడా ఇబ్బంది పెట్టారు. అలాంటి ప్రభావం ఉన్న రాక్షసులుగా ఈ జయ విజయులు తర్వాతి జన్మలో పుట్టారు. తతస్థౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవస్సుతౌ రావణ కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ. తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్చాపముక్తయే రామవీర్యం శ్రోష్యసిత్వం మార్కండేయ ముఖాత్ ప్రభో అని నారద మహర్షి గారు 44వ శ్లోకంలో అంటున్నారు. తత్రాపి, ఆ జన్మలో కూడా ఈసారి 2 అవతారాలు అక్కర్లేదనుకున్నాడు ఆయన. రాఘవో భూత్వా, రఘువంశంలో జన్మించి
రఘువంశంలో జన్మించినటువంటి క్షత్రియుడిగా మారి ఆయన న్యహనత్ చాపముక్తయే, బాణం తీసి వేసి న్యహనత్ వాళ్ళిద్దరినీ సంహరించాడు, బాణాలతోనే సంహరించాడు. గత అవతారంలోనైతే కొంచెం దైవ ప్రభావాన్ని వాడాడు, తనకే ప్రత్యేకించినటువంటి శక్తుల్ని వాడాడు. కాకపోతే ఈ అవతారంలో అలా వాడలేదు. చాపముక్తయే న్యహనత్, బాణాలతోనే వాళ్ళని సంహరించేశాడు. వాళ్ళు లోకాలన్నిటినీ ఇబ్బంది పెట్టిన స్థాయిలో ఉన్నా సరే తన బాణంతో, తన మానుష ప్రభావంతోనే సంహరించేశాడు. అయితే మరి మానుష వేషంలో ఉండి మానుష ప్రభావంతో రాక్షసుల్ని సంహరించాడు అంటే వెంటనే దాని గురించి చెప్పాలి కదా. అంటే కాదు, రామవీర్యం, ఆ శ్రీరాముడి యొక్క ప్రతాపాన్ని గురించి, శ్రోష్యసిత్వం ఇప్పుడు వినాలనుకోవద్దు, తర్వాత వింటావు నువ్వు. మార్కండేయ ముఖాత్, అందులోనూ మార్కండేయ మహర్షి గారు నీకు చెప్పబోతాడు. మార్కండేయ మహర్షి గారి నోట్లోంచే విందుగానివి, ఇప్పుడు ఆ రామవీర్యం గురించి వద్దు అని. ప్రభో, ఓ ధర్మరాజా, ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్నే విను. రామావతారాన్ని గురించి, ఆ విశేషాలను గురించి మార్కండేయ మహర్షి గారు నీకు చెప్తారు అని అన్నారు. తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్చాపముక్తయే రామవీర్యం శ్రోష్యసిత్వం మార్కండేయ ముఖాత్ ప్రభో అని ఈ శ్లోకంలో. ఇదే శ్లోకంలో న్యహనచ్చ అపముక్తయే అనే విభాగం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరినీ రక్షించటం కోసం, జయ విజయులను రక్షించటం కోసం, లేదా జయ విజయుల యొక్క ముక్తి కోసం ఆయన రాఘవుడిగా అవతరించి వాళ్ళిద్దరినీ సంహరించాడు అని కూడా చెప్పుకోవచ్చు. తావేవ క్షత్రియౌ జాతౌ మాతృశ్వస్రాత్మజౌ తవ అధునా శాపనిర్ముక్తౌ కృష్ణచక్ర హతాంహసౌ అని 45వ శ్లోకంలో వాళ్ళిద్దరేనయ్యా, ఆ జయ విజయులు ఇద్దరేనయ్యా. ఏ జయ విజయులైతే హిరణ్యాక్ష హిరణ్యకశిపువులుగా పుట్టారో, ఏ జయ విజయులైతే రావణ కుంభకర్ణులుగా పుట్టారో వాళ్ళిద్దరే తావేవ క్షత్రియౌ జాతౌ, క్షత్రియులుగా ఇప్పుడు పుట్టారు. మనుషుల్లోనే క్షత్రియులుగా పుట్టారు. దైత్యులుగాను రాక్షసులుగాను పుట్టినటువంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు క్షత్రియులుగా పుట్టారు. జాతౌ మాతృశ్వస్రాత్మజౌ తవ, నీ తల్లికి చెల్లి వరసయ్యే ఆవిడికి పిల్లలుగా పుట్టారు. అధునా, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఏమేం చేశారని మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అసలు జరిగింది శాప నిర్ముక్తౌ, వాళ్ళ శాపం తీరిపోయింది. ఎలా తీరిపోయింది? కృష్ణచక్ర హతాంహసౌ, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క చక్రం తగిలిన వెంటనే మొత్తం పోయినాయి. కృష్ణచక్ర హత అంహసౌ, వాళ్ళ పాపాలన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క చక్రం తాకిన వెంటనే పోయినాయి, పూర్తిగా తొలగిపోయినాయి అని నారద మహర్షి గారు చెప్పారు. తావేవ క్షత్రియౌ జాతౌ మాతృశ్వస్రాత్మజౌ తవ అధునా శాపనిర్ముక్తౌ కృష్ణచక్ర హతాంహసౌ అని. దాన్నే చెప్తున్నారు. వైరానుబంధ తీవ్రేణ ధ్యానేన అచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరే పార్శ్వం జగ్మతుర్విష్ణు పార్షదౌ అనేటువంటి శ్లోకంలో వైరానుబంధ తీవ్రేణ ధ్యానేన, వాళ్ళు వైకుంఠంలో ఉండగా ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవారు, ఆయన్నే సేవించుకుంటూ ఉండేవారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో, మనం తలుపుల దగ్గర సిద్ధంగా ఉండాలి, ఆయన వచ్చినప్పుడు ఆయన్ని చూసుకోవాలి అనేటువంటి ఆలోచనలతోనే నిండిపోయి ఉండేవారు. ఈ రాక్షసులుగా పుట్టినప్పుడు మాత్రం ధ్యానం చేశారు, కానీ వైరానుబంధ తీవ్రేణ ధ్యానేన, వైరానుబంధం ఆయన మీద పెంచుకున్నటువంటి కృత్రిమమైనటువంటి శత్రుభావం, వైరానుబంధం శత్రు సంబంధం, ఆ శత్రు సంబంధంతో తీవ్రంగా మారిపోయినటువంటి ధ్యానం, ఆ ధ్యానంతో నిండిపోయి ఉన్నారు. వైరానుబంధేన తీవ్రేణ ధ్యానేన, ఆ ధ్యానంతో అచ్యుత సాత్మత, అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ దగ్గరకు వెళ్ళగలిగారు. ఆయన దగ్గరకు వెళ్ళేందుకు వాళ్లకు మళ్ళీ అర్హత లభించింది. నీతౌ లభించింది అంటే అదేమీ అల్లాటప్పాగా లభించలేదు. నీతౌ శ్రీహరే వాళ్ళని తీసుకెళ్ళాడు, శ్రీహరి ధ్యానమే వాళ్ళని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళింది.
పునర్హరే పార్శ్వం జగ్మతు. మళ్ళీ శ్రీహరి యొక్క పార్షదులుగా, శ్రీహరి యొక్క పరివారంలో జయ విజయులుగా వాళ్ళకు ఉన్నటువంటి స్థానంలోకే మళ్ళీ వెళ్ళారు. విష్ణు పార్షదౌ జగ్మతు విష్ణు పార్షదౌ. వాళ్ళు శ్రీమన్మహావిష్ణువు యొక్క పరివారంలో ఉన్నవాళ్ళు కదా. అంత పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు చిన్న తప్పు చేసినా సరే ఫలితం అనుభవించవలసి వస్తుంది కదా. కాబట్టి ఫలితాన్ని అనుభవించారు. అనుభవించి పూర్తి చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. వైరానుబంధ తీవ్రేణ ధ్యానేన అచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరే పార్శ్వం జగ్మతుర్ విష్ణు పార్షదౌ అని నారద మహర్షి గారు చెప్పారు. చెప్పేసరికి యుధిష్ఠిర ఉవాచ, ధర్మరాజు గారు అన్నారు, రామవీర్యం దాని గురించి మాట్లాడద్దు, మార్కండేయ మహర్షి గారు చెప్తారన్నావు. హిరణ్యాక్షుడి గురించి ఇంతకుముందు ఎప్పుడో వినేశాము, ఎప్పుడో వెనకాల స్కంధంలోనే వినేశాము. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా శిశుపాలుడు, దంతవక్తుడు వీళ్ళు కళ్ళెదురుకుండానే ఉన్నారు. శిశుపాలుడు ఏం తప్పు చేశాడు, ఏ రకంగా తలకాయ తెగిపోయింది కనిపించింది. కావలసిందల్లా హిరణ్యకశిపువుని సంహరించటానికి కారణం ఏమిటి, సరియైన కారణం ఏంటి, ఏమేం చేశాడు తప్పులు అతను, ఆ తప్పులు ఏం తప్పులు చేస్తే శ్రీహరి అవతరించవలసి వచ్చింది అనేదే కావాలి. కాబట్టి విద్వేషో దయితే పుత్రే కథమాసీన్ మహాత్మని బ్రూహిమే భగవన్ ఏన ప్రహ్లాదస్యాచ్యుతాత్మత. ఇవి కావాలి నాకు అని అడిగాడు. ఎవరికైనా సరే పిల్లవాడంటే ఇష్టం కదా, పుత్రే. అందులోనూ దయితే సహజంగానే ఆ ప్రహ్లాదుడు అనేటువంటి పిల్లవాడు హిరణ్యకశిపుడికి ఇష్టం అవ్వాల్సి ఉండగా విద్వేష, అతని మీద ద్వేషం అనేది ఎలా కలిగింది? పోనీ ఆ ప్రహ్లాదుడేమీ పనికిరానివాడా? కాదు కదా. నువ్వే అంటున్నావు సర్వభూతాత్మభూతంతం ప్రశాంతం అని అంటున్నావు. అలాంటి మహాత్మని, గొప్పవాడైనటువంటి పిల్లవాడి మీద ఎవరికైనా ఉంటే కాస్తంత ప్రేమ ఎక్కువ ఉండాలి. కథమాసీద్ విద్వేష, ఈ హిరణ్యకశిపువుకి విద్వేషం అనేది ఎందుకు కలిగింది? బృహమే భగవన్, నాకు ఈ విషయం తెలియాలి. ఓ పూజనీయుడైనటువంటి నారద మహర్షి నాకు ఇది చెప్పు. అసలు ఇవన్నీ కాదు, ఇలాంటి హిరణ్యకశిపువు కడుపున పుట్టినటువంటి ప్రహ్లాదస్య అచ్యుతాత్మత, అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ మీద అంత భక్తి ఎలా కలిగింది? ఎంత భక్తి కలిగింది? మొత్తం అచ్యుతుడి మీదే మనస్సు మొత్తం ఉండటం మాత్రమే కాదు, అచ్యుతుడి యొక్క రూపాలే ఇవన్నీ, వీటన్నిటిలోనూ నేనే ఉన్నాను అనేటువంటి సమదృష్టి కలిగేంత స్థాయిలో కలిగింది కదా. ఆ భక్తి ఎలా కలిగింది? హిరణ్యకశిపువు రాక్షసుడే అయితే, దైత్యుడే అయితే అతని పిల్లవాడు కూడా అలాగే ఉండాలి కదా. అలా ఎందుకు కాలేదు? దానికి కారణం ఏమిటి అని చెప్పు అని యుధిష్ఠిరుడు అన్నాడు. విద్వేషో దయితే పుత్రే కథమాసీన్ మహాత్మని బ్రూహిమే భగవన్ ఏన ప్రహ్లాదస్యాచ్యుతాత్మత అనేటువంటి ఈ 47వ శ్లోకంలో. దీంతో 47 శ్లోకాలు ఉన్నటువంటి ఈ సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరితోపక్రమం అనేటువంటి పేరు కలిగిన ప్రథమాధ్యాయం, మొదటి అధ్యాయం పూర్తయిపోయింది. ఈ సప్తమ స్కంధంలోని మొదటి అధ్యాయంలో ముందు శ్రీశుకుల వారిని పరీక్షిత్తు అడగటము, ఆ పరీక్షిత్తు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీశుకుల వారు సమాధానం మొదలుపెట్టి, దీన్ని నేను కాదు నారద మహర్షి గారు మీ తాతగారైనటువంటి ధర్మరాజు గారికి చెప్పిన విధానంలో నేను చెప్తాను అని అనటము, దానికి తగ్గట్లుగా ఒక కొత్త ఉపాఖ్యానాన్ని ప్రారంభించటము. ఆ ప్రారంభంలో అప్పటికి రాజసూయ యాగం జరుగుతూ ఉండగా, రాజసూయ యాగంలో శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రపూజ జరిగిన తర్వాత శిశుపాలుడు దాన్ని అధిక్షేపిస్తూ మాట్లాడినప్పుడు శ్రీహరికి కోపం వచ్చి చక్రాయుధంతో శిశుపాలుడి తలకాయ నరికేసేయటం. ఆ నరికిన సందర్భంలో శిశుపాలుడి దగ్గర నుంచి ఒక ఆత్మజ్యోతి లాంటిది వచ్చి శ్రీహరిలో ఐక్యమవ్వటం అనేదాన్ని మీ తాతగారు ధర్మరాజు గారు చూశారు. చూసి నారద మహర్షి గారిని అడిగారు, ఇలా ఎలా జరిగింది? తప్పు కదా ఇతను శిశుపాలుడు చేసింది, చిన్నప్పటి నుంచి శ్రీహరిని నిందిస్తూ ఉన్నాడు. అలాంటి వాడు తప్పు చేస్తే మళ్ళీ పరమాత్మలోనే కలిసిపోవటం అనేది ఎలా జరిగింది అని అడిగాడు. అడిగినందుకు నారద మహర్షి గారు దానికి 2 రకాలుగా సమాధానాలు చెప్పారు. ఒకటేమో శ్రీహరిని నిందిస్తే శ్రీహరి ఏమాత్రం బాధపడడు, పరమాత్మను నిందిస్తే పరమాత్మ బాధపడటం అనేది జరగదు. కానీ పరమాత్మను నిందించటం తప్పు,
ఆ తప్పుకు దండనను మాత్రం ఆయన విధిస్తాడు. కానీ ఈ కేసులో దండన విధించే అవకాశం రాలేదు. ఒకవేళ విధించిన చిన్న దండన చక్రాయుధంతో తలను తీసేయటం, ఆ సమయంలో కలిగేటువంటి నొప్పి అనే స్థాయిలోనే దండన ఉంది. దానికి కారణం ప్రత్యేకించి వీళ్ళు శాపగ్రస్తులై ఉండటం, శిశుపాలుడు దంతవక్త్రుడు అనే ఇద్దరు శాపగ్రస్తులై ఉండటం అంటే శాపాలు ఎక్కడి నుంచి మొదలైనాయి? జయ విజయులకి సనక సనందనాదులు శాపం పెట్టడం, ఆ శాపం పెట్టిన ప్రకారం వీళ్ళు 3 జన్మలను అనుభవించవలసి రావటం, ఆ 3 జన్మల్లో హిరణ్యకశిపులుగా మొదటి జన్మలో, అలాగే రావణ కుంభకర్ణులుగా 2వ జన్మలో, శిశుపాల దంతవక్త్రులుగా 3వ జన్మలో రావటం, అందులో హిరణ్యకశిపువుల్ని సంహరించడానికి 2 అవతారాలు, రావణ కుంభకర్ణుల్ని సంహరించడానికి ఒకే అవతారము, ఈ శిశుపాల దంతవక్త్రుల్ని సంహరించడానికి ఒకే అవతారము శ్రీహరి స్వీకరించవలసి రావటం అనేటువంటి అంశాలను గురించి చెప్పారు. అయితే యుధిష్ఠిర మహారాజు గారు మాత్రం నాకు ప్రహ్లాదుణ్ణి హింసించినందుకు హిరణ్యకశిపువు మీద కోపం వచ్చింది శ్రీహరికి అని అన్నావు కదా, అలా ఎందుకు హింసించాడు, ఎందుకు హిరణ్యకశిపువుకి ప్రహ్లాదుడంటే ద్వేషం కలిగింది అని ప్రశ్న వేయటం అనేటువంటి ప్రధానమైన అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ప్రథమ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఇది చరిత్ర వెళుతున్నట్లుగా ఉంది, ఏదో కథోపక్రమంగా ఉంది, స్పష్టంగా తెలుస్తోంది. అధ్యాయం పేరే ప్రహ్లాద చరితోపక్రమ అని కూడా ఉంది. ఇందులో మనమే ఉపక్రమానికి సరిగ్గా ఇప్పటికి వచ్చేసాము. కానీ ఈ ఉపక్రమంలోనే ఒక చిన్న పాయింట్, మనకు కావలసిన పాయింట్ ఉంది. అది సర్వభూతాత్మభూతంతం ప్రశాంతం సమదర్శనం అని ప్రహ్లాదుడు గురించి చెప్పినటువంటి వాక్యాలు. ఆయన భగవద్భక్తుడు అని చెప్పటం లేదు, భగవంతుడు అంటే భక్తి ఉండి ఏదో పూజించాడు చేశాడు అని చెప్పటం లేదు. సర్వభూతాత్మభూత, సర్వభూతాలకు ఆత్మగా మారిపోయాడు అని చెప్తున్నారు. ప్రశాంతం, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉన్నాడు అని చెప్తున్నారు. అలాగే సమదర్శనం, అన్నిట్లోనూ పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాడు అని చెప్తున్నారు. కాబట్టి భక్తుల యొక్క ప్రధాన లక్షణాలు ఇవి. ఏ వస్తువు మీద, ఏ ప్రాణి మీద ద్వేషం లేకుండా ఉండటం, అన్నిట్లోనూ సమంగా ఉండేటువంటి పరమాత్మనే చూడగలగటం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఒత్తి చెప్తున్నారు. ఒకవేళ అది చెప్పకపోయినా ఈ ఉపక్రమం జరిగి ఉండేది. అది ఒత్తి చెప్పటం ద్వారా మనకు కూడా భక్తుల యొక్క ప్రధానమైన లక్షణం ఇది, ఆ లక్షణాన్ని అందుకోవాలి అని బోధించదలుచుకున్నారు. ఆ బోధనను మనం సరిగ్గా అర్థం చేసుకుని ఆ బోధన ప్రకారమే ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, ఎవరినా కూడా ద్వేషం ఉంచుకోకుండా ఆ పరమాత్మ భక్తులుగా మారేటువంటి అపురూపమైన అవకాశాన్ని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతో మనం పొందుతాము. ఆ పొందేందుకు వీలుగా మనం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. యుధిష్ఠిర ఉవాచ కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః అశ్రద్ధేయ ఇవా భాతి హరేరేకాంతినాం భవః. దేహేంద్రియాసు హీనానాం వైకుంఠపురవాసినాం దేహ సంబంధ సంబద్ధం ఏతదాఖ్యాతుమర్హసి. నారద ఉవాచ ఏకదా బ్రహ్మణః పుత్రాః విష్ణోర్లోకం యదృచ్ఛయా సనందనాదయో జగ్ముః చరంతో భువనత్రయం. పంచషడ్డాయనార్భాభాః
పూర్వేషామపి పూర్వజాః దిగ్వాససః శిశూన్మత్వా ద్వాస్థౌ తాన్ ప్రత్యషేధతాం అశపన్ కుపితా ఏవం యువాం వాసం న చార్హతః రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః పాపిష్ఠా మాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః ఏవం శప్తౌ స్వభవనాత్ పతంతౌ తైః కృపాలుభిః ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతాం జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్య దానవ వందితౌ హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షో నుజస్తతః హతో హిరణ్యకశిపుః హరిణా సింహరూపిణా హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా సౌకరం వపుః హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియం జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యుహేతవే సర్వభూతాత్మభూతం తం ప్రశాంతం సమదర్శనం భగవత్తేజసా స్పృష్టం నాశక్నోద్ధంతు ముద్యమైః తతస్తౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవసుతౌ రావణః కుంభకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ తత్రాపి రాఘవో భూత్వా న్యహనత్ చాపముక్తయే రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కండేయ ముఖాత్ ప్రభో తావేవ క్షత్రియౌ జాతౌ మాతృశ్వస్రాత్మజౌ తవ అధునా శాప నిర్ముక్తౌ కృష్ణ చక్రహతాం హసౌ వైరానుబంధ తీవ్రేణ ధ్యానేనాచ్యుత సాత్మతాం నీతౌ పునర్హరేః పార్శ్వం జగ్మతుర్విష్ణు పార్షదౌ యుధిష్ఠిర ఉవాచ విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని బ్రూహి మే భగవన్ యేన
ప్రహ్లాదస్యాచ్యుతాత్మతా इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादचरितोपक्रमे प्रथमोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद्दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।